సార్ నమస్తే సార్. మీ పేరు? జైపాలమ్మ, గజ్జల జైపాల్. ఏం చేస్తారు సార్? నేను ఆటో తోలుతూ ఉంటా, చిన్న చిన్న చేస్తూ ఉంటా. ఎక్కడ సార్ మీది? విజయవాడ సెంట్రల్ నుంచి. విజయవాడ సెంటర్. సార్ అయితే రాష్ట్రంలో ఎన్నికలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒక పక్క అందరూ కూడా జూన్ 4వ తారీఖు వరకు కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉంది. మరి ఎలా అనిపిస్తుంది అంటే ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ వస్తుందంటారు? ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే, వాళ్ళు ఆశించేది ఏంటంటే ఎన్డీఏ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా 115 నుంచి పైనే స్థానాలు గెలుచుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకి, పేద ప్రజలందరికీ కూడా అద్భుతమైన పథకాలు పెట్టారు. కాబట్టి వాటిని అమలు చేయాలని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా రేపు జూన్ 4వ తారీఖున ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ప్రజలందరితో పాటు మేము కూడా ఎదురు చూస్తున్నాం. అంటే ముఖ్యంగా ఈ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చేసిన విషయం రాష్ట్రం మొత్తం కూడా సంచలనం అవుతుంది. ఏదైతే ఈవీఎం పగలగొట్టిన విషయాన్ని చాలా చిన్న విషయం అని, అదొక ఫేక్ వీడియో అని చెప్పి ఈరోజు వైసీపీ మంత్రులందరూ కూడా సమర్థించుకునే పరిస్థితి. మరి ఎలా అనిపిస్తుంది ఆయన చేసిన ఘటన అనేది? ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం అనేది ఎన్నికల నియమంలో భాగంగా వెళ్తూ ఉంటుంది. దాన్ని ఎవరు ఓటు వాళ్ళు స్వేచ్ఛగా వేసుకునే క్రమంలో వాళ్ళు వేసిన ఓటుని ఇతను వెళ్ళి పగలగొట్టేసి ఇచ్చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. కాలం మారింది కానీ వాళ్ళలో ఉన్న ఫ్యాక్షనిస్ట్ భావాలని మాత్రం ఇంకా పోలేదంటానికి ఈ ఈవీఎంల మీద దాడి నిదర్శనం. ఇప్పుడు ఆ సౌమ్య అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏదో సమాధానం చెప్పాడు, పిన్నెల రామకృష్ణారెడ్డి సౌమ్యుడు ఇది అతన్ని గెలిపించిందని. ఇది ప్రజలు అందరూ ఎంతో ప్రయాసపరిచి లైన్లో నుంచొని ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకొని ఇంటికి వస్తే వాళ్ళు చేసిన ఓట్లని ఇతను వెళ్ళి పగలగొడతాం అనేది ఏ విధమైన సౌమ్యుడి లక్షణం మాజీ సీఎం మన జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యాక్షనిస్ట్ భావాలు, రౌడీజం చేసేవాళ్ళు, గోండాగిరి చేసేవాళ్ళు తప్ప ఒక్కడు కూడా సరైన ప్రజాప్రతినిధి లాంటి వాళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టుకునే వాళ్ళే ఉన్నారు. అంతే తప్ప అతని దగ్గర ఉన్నది మొత్తం దుర్మార్గులు, రౌడీజం, దాదాగిరి చేసేవాళ్ళు తప్ప వేరే వాళ్ళు కాదని ప్రజలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. దాన్ని వాళ్ళు ఏదో సమర్థించుకుందామని ఈవీఎంల మీద దాడి పెద్ద విషయం కాదు, చిన్న విషయం అంటాక ఆడు అడవిలో ఉంటున్నాడు. అంబటి రాంబాబు గారు ఆడి ఆటవిక భాషలో మాట్లాడుతూ ఉంటాడు. ఆడి చర్యలు కూడా ఆటవిక చర్యలుగానే ఉంటాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహిస్తుంటే ఇలా ఈవీఎంలు పాల్గొడతాం అనేది చిన్న విషయమా? ఆడు ఒకసారి పునరాలోచించుకోవాలి. ఆడిని అర్జెంటుగా రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో రాగానే వాళ్ళ అర్జెంట్కి సరైన మెంటల్ హాస్పిటల్లో వేసి ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందని ప్రజలందరి తరఫున మేము కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ జూన్ 9న ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసి తీరుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త సత్యనారాయణ గారు కానీ మిగిలిన మంత్రులందరూ కూడా సిద్ధం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరఫున ఒక 14 మంది పోలింగ్ ఏజెంట్లు వెళ్ళాలి కౌంటింగ్కి. ఇప్పుడు ఇలాంటి డమ్మీ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అనుకో, ఆ ప్రతి నియోజకవర్గంలో 14 మంది కూడా దొరకరు ఏజెంట్లుగా కూడా అనే భయంతో వాళ్ళల్లో పెద్ద గొప్ప ధైర్యం నింపడానికి ఈ 10 రోజులు వైసీపీ వాళ్ళు రోడ్ల మీద ఊరినే తిరగడానికి ఆ మాటలు పనికొస్తాయి తప్ప దేనికి పనికిరావు. జూన్ 9 కాదు కదా, 2029 తర్వాత 34లో కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడికి అవకాశం ఇవ్వడానికి ప్రజలు ఎవరో సిద్ధంగా లేరు. ఎందుకంటే గతంలోనే ఒక ఛాన్స్ అని ఇచ్చారు, తండ్రి పోయాడు, ఒకడే ఉన్నాడు, సానుభూతి చూపించాడు. ఆ రోజు నా తల్లి అందరూ రోడ్డెక్కి నానా యాగి చేసి ప్రతిపక్షాల మీద కుట్ర చేసి మమ్మల్ని ఇలా చేశారని చెప్పడంతో ఏదో ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి సానుభూతిగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారు ఆ రోజున. ఇప్పుడు వీళ్ళ మీద వేరే వాళ్ళు సానుభూతి చూపించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇంకొకసారి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి బుద్ధున్నోడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడని చెప్పి మేము భావిస్తున్నాం.